డియర్ ఫ్రెండ్స్, అర్జెంట్ గా మనీ కావాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క స్విచ్ వర్డ్ ని ఆర్చేంజల్ రాఫెల్ తలుసుకుంటూ చెప్పడం ద్వారా ఆ మనీ అట్రాక్షన్ జరుగుతుంది. ఆ స్విచ్ వర్డ్ ఎడా చెప్పాలి? చాలా కూల్ గా, ప్రశాంతంగా, చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత ప్రశాంతంగా ఆ రూమ్ లో మీరు కూర్చునే టేబుల్ దగ్గర కానీ కూర్చున్న ప్లేస్ కానీ చక్కగా మంచిగా మనసు అంతా దాని మీద దృష్టి పెట్టేలాగా ఇన్స్టాంట్ క్యాష్ అట్రాక్షన్ కోసం ఈ స్విచ్ వర్డ్ మనం చెప్తాము. ఇది చెప్పే ముందు ఇలా యూనివర్సల్ సింబల్ ఉన్నటువంటి ఆ సింబల్ ని ఒక పేపర్ మీద వేసుకుని అతికించుకోవాలి. మీ దగ్గర చిన్న క్యాండిల్ ఉన్న పెట్టవచ్చు. ఇంత క్యాండిల్ లేకపోతే నేను వీడియోలో చూపించడం కోసం చెప్తున్నాను. ఇది ఎఫెక్ట్ చేయగలిగిన వాళ్ళు చేయవచ్చు. ఎవరైనా చిన్న క్యాండిల్ అయినా సరిపోతుంది ఒకవేళ ఎఫెక్ట్ చేయలేని వాడు. సో ఇట్లా మనం వెలిగించుకున్న రూమ్ లో కూర్చోవాలి ప్రశాంతంగా. ఇది నైట్ మాత్రమే చేయాలి. స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా ఏంజల్ పౌడర్ రాసుకుని ప్రశాంతంగా మీ దగ్గర ఏదైనా పెర్ఫ్యూమ్ అన్నా సరే అది స్ప్రే చేసుకున్న రూమ్ లో వేరే స్మెల్ రాకూడదు, మంచి స్మెల్ రావాలి. ఎందుకని మన ఆర్చేంజల్ రాఫెల్ ని తలుచుకుంటూ ఈ స్విచ్ వర్డ్ చెప్తున్నాం. అప్పుడు ఆ ప్లేస్ ఎలా ఉండాలి? మన ఆత్మ ఆ సువాసనలకు ఆత్మ యాక్టివేట్ అవ్వాలి, మనసంతా హాయిగా అనిపించాలి. వావ్ ఎంత బాగుందో అన్నప్పుడు ఆ బాగున్న ఆలోచనలు, ఆ చిరునవ్వు, ఆ స్మైల్, హ్యాపీనెస్ తో కూడుకుని అప్పుడు చెప్పాలి. మనం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల 22వ తేదీ ఆదివారం, ఈ ఫిబ్రవరి నెల 22వ తేదీ సండే విజయవాడలో కోటీశ్వర్లయ్య స్పెషల్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది ఫ్యామిలీ కూడా అటెండ్ కావచ్చు. ఎందుకంటే వాడిలో ఉన్న నెగటివ్స్ ప్లస్ ఏ పని కావట్లేదు, చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఆ ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు, లేదా చదువు పట్ల శ్రద్ధ ఉండట్లేదు, లేకపోతే ఇంకా మ్యారేజెస్ కుదరట్లేదు, లేదా మ్యారేజ్ అయినా సమస్యలు ఉన్నాయి, బిజినెస్ కలిసి రావట్లేదు, లేకపోతే ఆఫీస్ లో జాబ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటి కారణం ఏంటి? కొండలాగా పెరిగిపోయిన నెగటివ్ నరదిష్టి గాని ఇంకా ఇతర చెడు దిష్టిలు కారణం అవుతుంది. దాంతో ఆకర్షణీయంగా లేకుండా కొలాప్స్ అయిపోయి, డిసప్పాయింట్ అయిపోయి, డిప్రెషన్స్ లో దేని మీద దృష్టి పెట్టకుండా అన్ని లాస్ అయిపోతూ ఉంటారు. దీనికి ఈ నెగటివ్ అనే కొండను రిమూవ్ చేసేలాగా ఆర్చేంజల్ ప్రత్యేక తైలంతో హీలింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒక్కొక్కరికి పర్సనల్ సమయం కేటాయించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, వాళ్ళకున్న సమస్యలు ఏంటంటే ఇతరులు వినకుండా పరిష్కారాలు చెప్పి ప్రత్యేకంగా హీలింగ్ చేసి వాళ్ళకి సంబంధించి కొత్త లైఫ్ ని సృష్టించుకోవడానికి కొత్త మార్గాలన్నిటిని కూడా విశ్వశక్తి ఆశీస్సులతో ఇవ్వడం జరుగుతుంది. అట్లా పర్సనల్ గా కూడా మనం విడిగా మాట్లాడి పరిష్కారాలు ఇచ్చి ప్రత్యేకంగా ఇక్కడ చేపించడం జరుగుతుంది. కొన్ని ప్రాక్టికల్స్ ఇవన్నిటి కూడా ఈ యొక్క విజయవాడ ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖు సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం మెడిటేషన్ క్లాసెస్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ మార్చి 1, 2, 3 తేదీల్లో ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6:30 అబౌవ్ అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి. నాట్ ఓన్లీ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషనే కాకుండా బ్లాక్స్ రిమూవ్ అవటం దగ్గర నుంచి చాలా దూరంలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా క్లాసులకి రాలేని వాళ్ళకి ఈ యొక్క ఆన్లైన్ ఈ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ ఉపయోగపడతాయి. ఏంజల్స్ తో ఎలా అడగాలి, బ్లాక్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఉద్యోగం ఎలా కోరుకోవాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, బట్టి అన్నిటినీ కూడా అడ్వాన్స్డ్ హోపోనోపోనోతో శుద్ధి చేసే కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా ఎలా కోరుకోవాలో, ఇన్స్టాంట్ మనీని ఎలా కోరుకోవాలో, అసలు మన మైండ్ ఎలా ఉండాలో, ఇంట్లో ఎలా ఉండాలో అన్ని విషయాలన్నీ కూడా ఈ 3 days మార్చి 1, 2, 3 తేదీల్లో ఈ ఆన్లైన్ క్లాసెస్ అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ క్లాసెస్ లో మనం నేర్పించడం జరుగుద్ది. దీనికి నెలాఖరులోగా ముందుగా బుక్ చేసుకోవాలి. అట్లా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఆ లింక్స్ పంపించడం జరుగుద్ది. తర్వాత మనం హైదరాబాద్ లో మార్చి 15వ తారీఖున కోటీశ్వర్లయ్య బిజినెస్ రిచ్ క్లాస్ ని మనం కండక్ట్ చేస్తున్నాం. ఇలా ఫ్యామిలీస్ అన్ని అటెండ్ అయినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకుని పర్సనల్ గా ఒక్కొక్కరికి రెమెడీస్ ఇస్తూ అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏంజల్ తైలంతో హీలింగ్ చేస్తూ సబ్ కాన్షియస్ మనసులో పెరిగిపోయిన కొండ లాంటి బ్లాక్స్ అన్ని రిమూవ్ అవుతూ ఆ కుటుంబం మళ్ళీ ఆర్థికంగా అన్ని రకాల ఆరోగ్యంగా ఎదగడానికి కావాల్సినటువంటి ఆ బిజినెస్ చేసుకోవటమే గానీ, మ్యారేజ్ గురించి గానీ, అప్పుల నుంచి బయటపడమే గానీ, ఇంకా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా సరే, బిజినెస్ పెట్టాలనుకోవటం, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఆకర్షించాలి, ఇలా అనంత విశ్వశక్తి ప్రపంచంలో మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, ఒక సెలబ్రిటీగా గానీ, ఒక హై లెవెల్ పర్సన్ గా గానీ దానికి సంబంధించిన దారులు మనకి ఎలా ఏర్పడతాయి, ఆ సీక్రెట్స్ ఏంటి అన్ని కూడా మనం నేర్పించడం జరుగుద్ది. విడివిడిగా
పర్సనల్ గా మనం లగ్జరియస్ గా రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక్కొక్కరిని దగ్గరికి పిలిచి వాళ్ళ సమస్యలు విని ఇతరులు వినకుండా ప్రైవేట్ గా వాళ్ళకి పరిష్కారాలు ఇచ్చి ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలను చూపించడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ యొక్క కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో మీకు కావాల్సిన క్లాస్ ఏ రోజుకు ఏ డేట్ కావాలి, లేకపోతే పర్సనల్ క్లాసులు కావాలా, హైదరాబాద్, విజయవాడ, ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్, లేకపోతే మనం ఈ యొక్క ఇంటిని విజిట్ చేయడం గురించి కూడా పెట్టడం జరిగింది. చాలా ఖరీదైన ఇల్లు కొన్నాము, కలిసి రావట్లేదు, అందులో చాలా ఇబ్బందులు సమస్యలు ఫేస్ చేస్తుంటారు, నిద్ర పట్టట్లేదు, పేషెంట్లుగా తయారవుతుంటారు, అనారోగ్యం పాలవుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, బిజినెస్ లో లాసు, ఏది పట్టుకుని అవ్వట్లేదు. అలా హౌస్ విజిట్స్ కూడా ఉంటాయి. ఫ్యామిలీకి వాళ్ళకు మాత్రమే ప్రత్యేకంగా అక్కడ పర్సనల్ గా అన్ని క్లాసెస్ వాళ్ళకి కావాల్సినటువంటి నేర్పించి చెప్పి దాని నుంచి మంచిగా ఆ ఇల్లు సక్రంగా మనకు కలిసి వచ్చేలాగా ఎట్లా చేయాలో అవన్నీ కూడా చేయటం జరుగుద్ది. అట్లాగే బిజినెస్ పాయింట్ లో ఆ బిజినెస్ లో కూడా లాస్ వస్తుంటే ఆ బిజినెస్ విజిట్ కూడా ఉంటుంది. ఇట్లా మీకు ఏం కావాలో, పర్సనల్ క్లాస్ కావాలా, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వచ్చి ఫ్యామిలీ అంతా ఆఫీస్ కి వచ్చి నేర్చుకుంటారా, లేకపోతే మీ ప్లేస్ కి అక్కడున్న ఆ కలిసి రాని ప్లేసుల్లో విజిట్ చేసి రెమెడీస్ ఇచ్చి పరిష్కారం కోసం దేనికైనా మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఒక్కొక్క షోకి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కాంటాక్ట్ చేసి మీరు ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఇన్స్టాంట్ క్యాష్ మేనిఫెస్టేషన్, ఆ స్విచ్ వర్డ్ ఏంటి, ఎలా చెప్పాలి, ఈ విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఏం చెప్పాను, మనం చాలా ప్రశాంతంగా ఉండాలి, రిలాక్స్ గా ఉండాలి. ఫ్రెష్ అయ్యి స్నానం చేసి సాయంత్రం పూట మీరు కూర్చునే బెడ్రూమ్ లో ఆ బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసి ఉండాలి. కళ్ళుప్పు నీళ్లతో క్లీన్ చేసేసి చక్కగా కళ్ళుప్పు బౌల్ ఒక మూల మీద పెట్టేసి దానిలో 4 మిరియాలు 4 లవంగాలు పైన డెకరేషన్ గా పెట్టేసి ఆ బౌల్ పట్టుకుని థ్యాంక్ యూ యూనివర్స్, ఈ యొక్క బెడ్రూమ్ లో ఉన్న చెడు శక్తుల్ని, నెగిటివ్ అంతటిని కూడా రిమూవ్ చేసి ఏంజల్స్ రక్షణలో చక్కటి గాఢ నిద్రలోకి వెళ్లేలాగా, నేను కోరుకునే కోరికలను మేనిఫెస్ట్ అయ్యేలాగా నీ ప్రేమను కొరమరించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి 3 times థ్యాంక్స్ చెప్పేసి ఐసాన్ని మూల మీద కానీ, బెడ్ బాక్స్ బెడ్ కాకపోతే దాని కింద కానీ సైడ్ కానీ పెట్టేసేయాలి. సో పెట్టేసేసి మీరు చక్కగా జవాది పొడి రాసుకుని, లేదంటే పెర్ఫ్యూమ్ ఉంటే కొంచెం స్ప్రే చేసి సువాసన వచ్చేలా చేసుకోవాలనుకున్నాం కదా. మన మనసు ఆహ్లాదకరంగా ఉండాలి, కాన్సన్ట్రేషన్ చక్కగా కుదరాలి. అట్లా కూర్చుని చాలా హాయిగా ముందు రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ ఒక చిన్న టేబుల్ అయినా టేబుల్ దగ్గర కూడా మనం ఒక బుక్ తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. మేనిఫెస్టేషన్ ఎట్లా అనేది రాసుకోవటానికి. ప్లస్ మనం అరచేతిలో ఒక మనీ సింబల్ వేసుకోవాలి. డబ్బు సంపదలను ఆకర్షించేటటువంటి ఆ యొక్క వెల్త్ అండ్ క్యాష్ ని అట్రాక్ట్ చేసే సింబల్ అది మన అరచేతిలో ఇంకో బ్లాక్ పెన్ తీసుకుని ఎడం చేతి అరచేతిలో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని సింబల్ వేసేటప్పుడు చెప్పాలి. ఎందుకంటే క్యాష్ రాకుండా అడ్డుకునే నెగిటివ్ ని రిమూవ్ చేస్తే ఆ యొక్క హోపోనోపోనో ప్రేయర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఈ సింబల్ నేను వీడియోలో సైడ్ కూడా చూపిస్తుంటాను. ఈ సింబల్ వేసేటప్పుడు హోపోనోపోనో చెప్పాలి. కంప్లీట్ అయిపోయేదాకా చెప్పాలి. ఆ సింబల్ కంప్లీట్ అయిపోయేంత వరకు హోపోనోపోనో చెప్తూనే ఉండాలి. అట్లా రాసేసిన తర్వాత ఈ చేతిలోనే పైన ఐఎమ్ సారీ, తర్వాత ఈ సెకండ్ లైన్ లో ఇక్కడ ప్లీజ్ ఫర్గివ్ మీ చిన్నగా రాసినా పర్లేదు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇట్లా మీకు ఖాళీ ఉన్న ప్లేసెస్ లో ఫస్ట్ ఐఎమ్ సారీ, సెకండ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, 3 థ్యాంక్ యూ, లాస్ట్ లో ఐ లవ్ యూ. ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ రాయండి. పైనుంచి స్టార్ట్ చేయండి. ఐఎమ్ సారీ ఈ సింబల్ పైన. ఈ డబ్బుని ఆకర్షించేటప్పుడు దీనికి ఉన్న నెగిటివ్ గాని, ఆ ప్లేస్ లో ఉన్న నెగిటివ్ గాని, మన చుట్టూ ఉన్న నెగిటివ్ గాని ఈ హోపోనోపోనో ద్వారా శుద్ధి చేయడం జరుగుతుంది. హోపోనోపోనో అంటే శుద్ధి చేయడం, క్షమించబడటం. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మనం ఏం చేయాలి, జవాది పొడి
కొంచెం మనం రాసుకోవాలి. దీని మీద వేసేయాలి కొంచెం లైట్ గా. ఇలా వేసేసేయాలి. దీని మీద వేసేసి ఈ చేతిని ఇట్లా పట్టుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నప్పుడు మనీని మన మైండ్ లో ఎంత డబ్బు కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 కావాలనుకోండి. ₹1,00,00,000కి ఎన్ని బండిల్స్ ఉంటాయి? 200 బండిల్స్ ఉంటాయి. ఆ బండిల్స్ ని ఒక పెద్ద బ్యాగ్ లో జిప్పు తీసి మీరు చూస్తున్నట్టు ఆ ఊహలను ఈ యొక్క మనీ సింబల్ అట్రాక్షన్ చేసే సింబల్ మీద మీ చేతిని వేసి, ఇంకా మనం దీనికి పెర్ఫ్యూమ్ కూడా రాసుకోవాలని చెప్పాం కదా, జవాది పొడి. అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకోవాలి, అబ్బాయిలు కూడా ఇట్లా రాసుకుని కొంచెం స్మెల్ వాసన చూడటం ద్వారా ఈ ఇన్స్టెంట్ మనీ అట్రాక్షన్ చేసేటప్పుడు ఈ యొక్క స్విచ్ వర్డ్ చెప్పేటప్పుడు మన మైండ్ సైడ్ గాని నెగిటివ్ ఆకర్షించడానికి ఆస్కారం ఉండదు. ఈ యొక్క జవాది పొడి గాని ఏంజిల్ పౌడర్ గాని మనం ఆర్డర్ పెడితే మనం తెప్పించడం జరిగింది కదా, ఏంజిల్ తైలింగ్ గాని, ఆ తర్వాత ఈ క్రియేషన్ బుక్ రాసుకునేటప్పుడు గాని ఈ యొక్క సుగంధాలు చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన మైండ్ పరిపరి విధాలుగా వెళ్లకుండా ఈ యొక్క ఏంజిల్ పౌడర్స్, ఈ సుగంధాలు అడ్డుకుంటాయి అనమాట. కాన్సన్ట్రేషన్ చేస్తూ కావాల్సిన మీద దృష్టి పెట్టేలాగా ఇట్లా పెట్టేసేసి మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నట్టు ఊహలు రిలీజ్ చేస్తూ థ్యాంక్ యూ అంటూ ఒక 2 నిమిషాలు రిలీజ్ చేయాలి. ఆ క్యాష్ ని చూడాలి మైండ్ లో. అలా చూసిన తర్వాత ఈ చేతిని ఇలాగే పెట్టుకుని మీరు ఒక వైట్ పేపర్ బుక్ తీసుకోండి. ఇన్స్టాంట్ క్యాష్ అట్రాక్షన్ అని రాసుకోండి. ఇన్స్టాంట్ క్యాష్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ విత్ ఆర్చేంజల్ రాఫెల్ బ్లెస్సింగ్స్ తో అని రాయండి. ఇన్స్టాంట్ క్యాష్ అట్రాక్షన్ అని రాయాలి. తర్వాత మనీ మేనిఫెస్టేషన్ విత్ ఆర్చేంజల్ రాఫెల్ హీలింగ్స్ తో బ్లెస్సింగ్స్ తో అని రాయాలి. అలా రాసేసి మనం ఒక 3 సార్లు బ్రీతింగ్ తీసుకోవాలి. గాలి పీల్చి వదలటం 3 times. రిలాక్స్, బాడీ రిలాక్స్ అయిపోవాలన్నమాట. ప్లీజ్ రిలాక్స్ అని చెప్పేసి 3 times అట్లా బ్రీతింగ్ తీసుకున్న తర్వాత చెప్పాలి, డియర్ ఆర్చేంజల్ రాఫెల్, ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ ₹1,00,00,000. అంటే ₹1,00,00,000 గురించి నేను చెప్పాను. ఆ స్విచ్ వర్డ్ ఏం చెప్పాలి? బ్రీతింగ్ తీసుకున్న తర్వాత డియర్ ఆర్చేంజల్ రాఫెల్, ఇప్పుడు నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నది నా వద్దకు వచ్చేలాగా అడ్డు తగులుతున్న చెడుని నువ్వు గోల్డెన్ కత్తితో రిమూవ్ చేస్తావు. ఆ క్యాష్ ఫ్లో ₹1,00,00,000 ఈజీగా నా వద్దకు వచ్చేలాగా అడ్డు తగులుతున్న ఆ నెగటివ్ బ్లాక్స్ ని రిమూవ్ చేస్తావు. ఆ మనీకి ఉన్న నెగటివ్ ని తీసేసి హీలింగ్ చేస్తున్నావు. థ్యాంక్ యూ అంటూ డియర్ ఆర్చేంజల్ రాఫెల్ థ్యాంక్ యూ. ఆ మనీని రాకుండా అడ్డు తగులుతున్న చెడుని నీ గోల్డెన్ కత్తితో కట్ చేసి హీల్ చేసి ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ ₹1,00,00,000. నేను 1 crore చెప్పాను, మీరు 2 చెప్పొచ్చు, 3 చెప్పొచ్చు, 4 చెప్పొచ్చు, 10 చెప్పొచ్చు, 100 crore చెప్పొచ్చు. మీకు ఆ ధైర్యం ఉండాలి, ఆ నమ్మే శక్తి, ఆ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. ఎందుకంటే మనీ విశ్వశక్తి ఇవ్వటానికి ₹10 అయినా ₹1 అయినా ₹1,00,00,000 అయినా ఒకటే. కాకపోతే మనకు ఆ కౌంటింగ్ తెలియాలి, ఆ భయాన్ని తీసేయాలి, ఆ రిసీవ్ చేసుకునే ధైర్యం, శక్తి సామర్థ్యాలు ఆ లోపల నుంచి రిలీజ్ చేస్తూ ఉండాలి. అట్లా థ్యాంక్ యూ డియర్ ఆర్చేంజల్ రాఫెల్, ప్లీజ్ ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ ₹1,00,00,000. థ్యాంక్ యూ సో మచ్. ఫైండ్ డివైన్ కౌంట్ నౌ అని చెప్పండి. స్విచ్ వర్డ్ ఏంటంటే ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ ₹1,00,00,000. మీరు ₹1,00,000 చెప్పొచ్చు, 50,000 చెప్పొచ్చు, 50 lakhs చెప్పొచ్చు, 10 lakhs. రిక్వైర్మెంట్ ఎంత ఉందో ఆ అమౌంట్ మీరు చెప్పొచ్చు. ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ ₹1,00,00,000. ఐ రిసీవ్డ్. థ్యాంక్ యూ నితికా ఏంజల్. మనీ నా వద్దకు వచ్చేలాగా నువ్వు నాకు హెల్ప్ చేశావు విశ్వశక్తి ఆశీస్సుల ద్వారా. ఆర్చేంజల్ రాఫెల్, మనీ రాకుండా అడ్డు తగులుతున్న అచ్చడుని రిమూవ్ చేశావు. థ్యాంక్ యూ డియర్ ఆర్చేంజల్ రాఫెల్. ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ ₹1,00,00,000. ఫైండ్ డివైన్ కౌంట్ నౌ అని 21 times చెప్పండి. ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ ₹1,00,00,000. ఫైండ్ డివైన్
count now for 1 crore rupees. Find divine 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 count now. Find divine count now. Find divine count now అని 21 టైమ్స్ చెప్పాలి. నమ్మకంతో ఇది చేసేటప్పుడు మీరు ఫోన్ రింగ్ అవటం కానీ వేరే సౌండ్లు కానీ రాకుండా చూసుకోవాలి. ఆ యొక్క వర్డ్స్ ఆ విశ్వంలోకి వెళ్లేలాగా మనసంతా ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ 1 crore rupees అన్నప్పుడు అది పెద్ద బ్యాగ్ నుండా జిప్పు తీయగానే పెద్ద అమౌంట్లు అన్ని 500 నోట్ల కట్టలు మీరు చేతితో పట్టుకున్నట్టు కూడా ఫీల్ అవుతూ ఉండాలి. ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ 1 crore rupees అన్నప్పుడు ఆ డబ్బు చిత్రాలు మనసులో కనిపించాలి. ఈ స్విచ్ వర్డ్స్ సూటిగా విశ్వంలోకి వెళ్ళాలి. ప్రపంచంలోని సంపదలను తాకాలి. వేల రెట్లు తిరిగి మన దగ్గరికి రావాలి. అలాంటి విలువైనటువంటి మనసును పెట్టుకోవాలి ప్రశాంతతతో. ఆ ప్రశాంతత ఈ వర్డ్స్ విశ్వంలోకి సూటిగా రాకెట్లోకి వెళ్ళాలి. అప్పుడు ఆర్చేంజల్ రాఫెల్ ను కోరుకుంటారాగా ఆ చెడుని రిమూవ్ చేస్తుంది. నితికా ఏంజల్ మనీ వచ్చేలాగా అద్భుతం చేస్తుంది. అట్లా ఏంజల్స్ ని ప్రేమతో కోరుకుంటూ ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ 1 crore rupees. థ్యాంక్ యూ నితికా ఏంజల్. థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ నాలోని దివ్య శక్తి అంటూ 21 టైమ్స్ చెప్పండి. ఫైండ్ డివైన్ కౌంట్ నౌ. ఆ మనీని రిసీవ్ చేసుకున్నట్టు, ఆ మనీని మీరు హక్ చేసుకున్నట్టు, ప్రేమను వ్యక్తం చేస్తూ చిరునవ్వుతో హృదయం అంతా అంతకితం డబ్బు లేనితనాన్ని, అప్పుల్ని, బాధల్ని చూస్తుంటారు. అవన్నీ డిలీట్ చేసేసి ఆ ప్లేస్ లో ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ 1 crore rupees. థ్యాంక్ యూ నితికా ఏంజల్. థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ 21 టైమ్స్ చెప్పి ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ 1 crore rupees. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి మీరు ఆ మనీతో ఏం చేస్తారు? అప్పులు కడతారా? పిల్లల ఫీజులు కడతారా? అట్లా మీరు ఆ ప్లానింగ్ అంతా చేసేస్తున్నట్టు అలా ఊహల్లోకి చిరునవ్వుతో చాలా హ్యాపీగా మీరు ఎవరితోనే మాట్లాడకుండా ఆ మనీతో ఏం చేస్తారో ఆ ప్లానింగ్ అంతా చేసేస్తున్నట్టు నిద్రలోకి వెళ్ళిపోవాలి. మళ్ళా ఇది రాశాక ఇది చేస్తున్నప్పుడు ఎవరితోనే మాట్లాడకూడదు. అదంతా ముందే ప్రిపేర్ చేసుకుని ఇట్లా క్యాండిల్ వెలిగించి దివ్య జ్యోతిని, ఆర్చేంజల్ రాఫెల్ యొక్క జ్యోతి, యూనివర్స్ యొక్క సింబల్, ఇదంతా ప్రశాంతమైన వాతావరణంలో ఆ మైండ్ ఇంకా ఫోన్ మాట్లాడకూడదు. తర్వాత మీరు ఇది చేసిన తర్వాత ఎవరితోనూ మాట్లాడకూడదు. అట్లా ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ డబ్బుతో ఖర్చు పెట్టే విధానాన్ని ఏమి పే చేస్తుంటారు, మనకు వచ్చిన దాంట్లో 10% దానం చేయాలి కదా, అదంతా ప్లాన్ చేసుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. అలా చేసేస్తున్నట్టు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఇట్లా మీరు చక్కగా చిరునవ్వుతో మంచి హృదయంతో, అంటే ఇది చేసేటప్పుడు మనల్ని ఎవరో తిట్టారు పక్క ఏదేదో గుర్తొచ్చేస్తుంటది. అందుకని దిష్టి తీసి పడేసేయాలి. కళ్ళుప్పుతో దిష్టి తీసి పడేసేసి ఫ్రెష్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుని జవాది పొడి రాసుకుని ఇలా ఒక రూమ్ ఫ్రెషనర్ ఉంటే ఆ రూమ్ లో కొట్టి ఒక పెర్ఫ్యూమ్ కూడా కొట్టుకుని ప్రశాంతంగా చిరునవ్వుతో ఈ స్మెల్ కి మీకు చాలా హ్యాపీ అనిపించాలి. ఆ రూమ్ ఫ్రెషనర్ కూడా ఒక మల్లెపూల వాసన వచ్చేది, మంచి పువ్వుల వాసన వచ్చేది, అది రూమ్ ఫ్రెషనర్ కొడితే అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆ సువాసనలో సుగంధంలో ఒక ఏంజల్ జ్యోతిని వెలిగించి ఒక యూనివర్స్ సింబల్ వెలిగించుకుని ప్రశాంతంగా కూర్చుని ఈ కార్యక్రమం చేయాలి. ఇన్స్టాంట్ క్యాష్ ని ఆకర్షించడం. స్విచ్ వర్డ్స్ ఫైండ్ డివైన్ కౌంట్ నౌ ఫర్ 1 crore rupees అని మీరు 21 టైమ్స్ చెప్పి నేను చెప్పినవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఇట్లా బుక్ లో రాసుకుని మీరు ఎదురుగా పెట్టుకుని ఇది చేయండి. సో ఇలా ఇన్స్టాంట్ 1 crore rupees మీరు పొందాలని మీ కుటుంబంలో మీ బిడ్డలు, మీ యొక్క భార్య భర్తలు, అమ్మ నాన్న లేదా అత్త మామయ్య ఎవరైతే కుటుంబం ఒక పెద్ద కుటుంబం ఉంటుందో వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉండటానికి మీరు ఆ విశ్వాన్ని కోరుకోండి. మీ కుటుంబం ఎప్పుడు కూడా కళకళలాడుతూ సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవ్వనంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా సంతోషంగా కళకళలాడుతూ ఉండాలని మీ అందరిని ఆశీర్వదిస్తూ ఒక విశ్వ గురువుగా మీ అందరి కోసం ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో